లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 24వ తేదీ మంగళవారం తిథి అండి. ఈ రోజున బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని అయితే వినబోతున్నారు. ఏమిటి ఆ వార్త? మేషరాశి జాతకుల జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయో ఇత్యాది అన్ని ప్రశ్నలకు సమాధానం వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని అయితే వింటారు. కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ ఆత్మీయులకు సంబంధించింది కావచ్చు. ఆ వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అలాగే అలజడి కూడా కలగచేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. చాలా రోజులుగా ఎవరితోనైనా మీరు శత్రుత్వాన్ని కలిగి ఉంటే ఈ రోజు వారు మీ జీవితంలోకి తిరిగొస్తారు. ఇది మీకు అలజడి కలిగించే సమయం. మీరు అనుకున్నట్లుగా ప్రమాదాన్ని కలగచేయడానికి వారు మీ జీవితంలోకి రావడం లేదు. మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని సహాయం కోసం అడుగుతారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించే వార్తగా చెప్పొచ్చు. ఇక ఈ రోజు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయ్యారో, ఈ మధ్య కాలంలో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఈ రోజు వారికి పని ఒత్తిడి అనేది కాస్త ఎక్కువ ఉంటుంది. కోపం తెచ్చుకోవద్దు, సహనంగా ఉండండి. ఒక విషయంలో పై అధికారుల వల్ల మీరు మాటలు పడాల్సి వస్తుంది. ఇక జాగ్రత్తగా ఉండండి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయడంలో విఫలమయ్యే అవకాశం కనిపిస్తుంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా మీరు తీసుకుని పై అధికారుల ప్రశంసలు పొందే యత్నం చేయండి. వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపార కూడలి అధికం అవ్వాలనుకుంటే మీ నిర్ణయాన్ని మరొక్కసారి ఆలోచించండి. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే చూస్తారు. ఆదాయ మార్గం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల్లోని ఒకరి వల్ల మీరు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. బయటికి వెళ్ళినప్పుడు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్తే జాగ్రత్తగా ఉండండి. నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని సాయం అడిగినా, ఏదైనా మీకు ఒక సూచన చేయడము లేదా వారు ఒక సూచన అడగడము, ఇలాంటివి ఆలోచించి అడుగులు వేయండి. ప్రతికూల అనుకూల ఫలితాల కలయికే ఈ రోజు అవుతుంది. ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోండి. లక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. అంతా మంచి జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.